క్రెడిట్ వార్ కాదు, ఇది ఫ్యాక్ట్ వార్, ఫ్యాక్ట్ చెక్ లాంటిది. ఫ్యాక్ట్ చెక్ కావాల్సిన అవసరం ఉంటుంది. సార్ పోలీస్ సీరియల్ చంద్రబాబుని ఇరికిస్తున్న ఐపీఎస్ ఏవి వెంకటేశ్వరరావు సంచలనాలు. బోరుగడ్డ అనేది షాక్. బోరుగడ్డలో మీ క్యాండిడేట్ కదా. ఇప్పుడు పోలీసులో నిన్న మనం చెప్పుకున్నాం, ఏది ఒక పత్రికలో స్టోరీ వచ్చింది, హైదరాబాద్ నుంచి కొంతమంది పోలీసులు అక్కడ తాడేపల్లిలో ఇది పెట్టి సెల్ లాంటిది పెట్టి వైసీపీ తరఫున పనిచేస్తున్నారు. కూటమిలో ఉంటూనే కుట్రలు చేస్తుంటే అధికారం ఏం చేస్తున్నారు అనేది ఒకటైతే, మాజీ అధికారులు కాదు, సిట్టింగ్ ఐపీఎస్ ఒక ఆయన ప్రత్యేకించి వీళ్ళకి శిక్షణనిచ్చి ఒక విధంగా చేస్తున్నారు అనేది నిన్నటి స్టోరీ. దాన్ని మనం ప్రస్తావించాం, ఇది ఏం జరుగుతుందో మనం చూడాలి అని. దాని కంటిన్యూషన్ ఈరోజు వచ్చిందండి, ఆ సిరీస్, పోలీస్ సిరీస్. ఆ సిరీస్లో ఏం చెప్తున్నారంటే, ఈ ఐపీఎస్ మామూలుగా కుట్రలు చేయడం కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులను తిరగదోడడానికి కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నాడు అని. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులు కూడా తిరగదోడబడవచ్చు కొంతమంది ఐపీఎస్లు తలుచుకుంటే అనే ఒక స్టోరీ, ఆ స్టోరీలో చేస్తున్న ఒక సంకేతం అయితే, రెండవది అసలు దాని గురించి నిజంగా అలా చేస్తే నిర్ణయం తీసుకున్నది అంతిమంగా ఉన్నత పోలీస్ అధికారులే కదా. మరి దీని గురించి ఎందుకు ఆందోళన, దీని గురించి ఎందుకు కథనాలు అంటే, అదే వాస్ టెల్లింగ్ ఎస్టర్డే, నేను నిన్న అన్నట్టుగా పోలీస్ లాబీలు, పొలిటికల్ మీడియా లాబీలు, వీటన్నిటి మధ్యలో ఒక తీవ్రమైన మథనం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఎప్పుడు వస్తాయి, ఆయన ఇదిగో జైలు పోతాడు, అదిగో జైలు పోతాడు అనే కథనం ఒకటైతే, ఉదాహరణకు మన వరలరామయ్య లాంటి వాళ్ళు అనేక సార్లు మాట్లాడుతూ ఉంటారు, ఆయన మీద కేసులు తొందరగా విచారించాలి ఇవన్నీ. కానీ చంద్రబాబు నాయుడు కేసులు మళ్ళీ తిరగదోడే ఒక అవకాశం ఈయన చర్యల వల్ల కలుగుతుంది అనే ఒక ఆందోళన కాస్త తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియాలో రావడం నిజంగా కొంచెం షాకింగ్ కింద మనం భావించాల్సి ఉంటుంది. రెండోది అంటే ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది. రెండోది ఏబి వెంకటేశ్వరరావు నిన్న మాట్లాడారు. ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించిన 3 అంశాలు. ఒకటి, ఆయనకున్న భద్రత తీసేశారు. భద్రత చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడని జగన్మోహన్ రెడ్డి చేత చర్యలకు గురైనటువంటి ఏబి వెంకటేశ్వరరావు భద్రత కుదించడం ఏంటి, అందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. దాని మీద ఆయన మటుకు నేనేం మాట్లాడను, నేను అధికారులతో, నేను ప్రభుత్వంతో మాత్రమే మాట్లాడతాను అని ఆయన చెప్తున్నారు. అంటే నిజంగా కూడా భద్రతా విషయాలు బయటికి మాట్లాడకూడదు అన్న కోణం ఒకటైతే, దీన్ని రాజకీయంగా నేను ఎవరికి ఉపయోగపడేట్టు ఉండకూడదని కూడా ఆయన భావించి ఉండవచ్చు. కానీ ఎండార్స్ చేయట్లేదు, ఇందులో ఏం తప్పు లేదు, నాకేం భయం, ఇట్లాంటివి ఆయన ఏం మాట్లాడలేదు. ఖచ్చితంగా నేను ఈ విషయం మీద నో కామెంట్, ఒక విధంగా చెప్పాలంటే ఆయన నో కామెంట్ అన్నారు. హీఈస్ నాట్ వెరీ హ్యాపీ విత్ దిస్ అండి. ఎందుకంటే హ్యాపీ అని ఆయన అంటలేదు కదా, నేను స్వాగతిస్తున్నాను అని ఆయన ఏమో అంటలేదు. స్వాగతిస్తున్నాను లేకపోతే ఇది జరిగేదే కదా, దీంట్లో ఆశ్చర్యం ఏముంది నేను ఏమో అంటం లేదు. ఐ షేర్ మై ఐడియాస్ రియాక్షన్ ఓన్లీ విత్ ది గవర్నమెంట్, ఐ హ్యావ్ ఆల్రెడీ షేర్డ్, నేను ఇప్పటికే షేర్ చేసుకున్నానని కూడా ఆయన అంటున్నారు. కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంత దగ్గరగా? గతంలో గ్రేహౌండ్స్లో కూడా ఉండి గత ముప్పు ఎదుర్కొన్న వాళ్ళు, అంటే థ్రెట్ పర్సెప్షన్ ఉంది అని చెప్పిన ఒక రాజకీయంగా కూడా కొంత వివాదాస్పదుడైన ఐపీఎస్ అధికారికి ఎందుకు ఉపసంహరించాల్సి వచ్చింది ఈ సమయంలో అనేది ఒక పెద్ద ప్రశ్న. సహజంగా ఆయన ఈ మధ్య విమర్శలు చేసిన తర్వాత ఈయన కూడా వైసీపీతో కలిసారు, ఇట్లాంటి కథనాలు చెప్పిన వాళ్ళు, వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన మటుకు నేను సమస్యలను బట్టి మాట్లాడతాను అని ఆయన చెప్తున్నారు. దానికి తగినట్టే ఆలోచన పరుల వేదిక అని ఒకటి పెట్టి థింకర్స్ అసోసియేషన్ లాగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమైన అంశం కూడా మాట్లాడారు, అది కూడా నేను చెప్తాను. కానీ పోలీసులకు సంబంధించి ఆయన ఇంకో అంశం మాట్లాడారు. అందువల్ల మనం ఏబి వెంకటేశ్వరరావుని మాట్లాడాల్సి వస్తుంది. అదేంటంటే కాదంబరి జత్వానీ కేసు. కాదంబరి జత్వానీని నిర్బంధించి ముందస్తుగా పథకం ప్రకారం అరెస్ట్ చేసి కేసులో ఇరికించారు. కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నాయకుడిని మీద ఆయన సంతృప్తి పరచడానికి ఆయన ఒత్తిడి మేరకు అని సిఐడి వాళ్ళు కేసు పెట్టారు. మళ్ళీ ఆ సిఐడి వాళ్ళే కాదంబరి జత్వానీయే బ్లాక్మెయిలింగ్కి పాల్పడింది అని మళ్ళీ కోర్టులో ఇంకో కేసులో వాళ్ళు అక్కడ ఇది దాఖలు చేశారు. ఇది ఎలా కుదురుతుంది అంటే ఒకటే శాఖ అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా చెప్పి ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఇది కూడా ఆ స్టోరీకి కంటిన్యూషన్ అనుకోవాలి. అంటే పోలీస్ శాఖలో జరుగుతున్న మల్లగుల్లాలు, వాళ్ళ మీద ఒత్తిళ్ళు ఎలా ఉన్నాయి అన్నదానికి ఇది ఒక మచ్చుతనకలాగా మనం భావించాల్సి వస్తుంది. ఇవన్నీ నిజమే,
ముందుగా టికెట్లు బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి కేసులు కాస్త తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము, 3 నెలలు ఉండటం, ఆ తేదీలన్నీ కూడా ఆయన చెప్తున్నారు. ఇవన్నీ కూడా చాలా నిజమే. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత హఠాత్తుగా మార్చుకున్నారు? ఈ సందర్భంలో జిందాల్ కూడా ఈ కేసులో ఆయన పేరు కూడా మనం విన్నాం. జిందాల్ అప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. ఇప్పుడు కడపలో మన జిందాల్ ఫ్యాక్టరీకి కూడా శంకుస్థాపన చేశారు. ఏబి వెంకటేశ్వరరావు చెప్తుంది ఏంటంటే చాలా ముఖ్యమైన అంశం. జిందాల్ ఫ్యాక్టరీకి 800 కోట్లు క్యాష్ సబ్సిడీ ఇస్తారు. ఇతరత్ర ఇంకో 1200 కోట్లు కూడా వాళ్ళకి రాయితీలు లేకపోతే ఇవన్నీ కూడా ముట్టుతాయి. అంటే ఒక 2000 కోట్లు జిందాల్ ఇంత చేసి అక్కడ కట్టేది పూర్తి స్థాయి ఉక్కు ఫ్యాక్టరీ కాదు, అది రీరోలింగ్ మిల్ లాంటిది. ఇంకో చోట ఉన్న స్క్రాపో లేకపోతే ముక్కలో అవన్నీ అవశేషాలు తెచ్చి ఇక్కడ వాటిని రీరోలింగ్ చేసి రేకులు గానో ఇంకో దాన్ని గానో మలుస్తారు అని చెప్తున్నారు. కాబట్టి ఈ కార్పొరేట్ లాబీ, పోలీస్ లాబీ, పొలిటికల్ లాబీ ఇన్ని పనిచేస్తున్నాయి. ఆయనకేమో భద్రత ఉపసంహరిస్తున్నారు. కాబట్టి ఏపీ పోలీస్ పొలిటికల్ వార్స్ అనేవి ఎట్లా పోతున్నాయని ఒక పెద్ద సందేహం ఉంటే ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు అన్న బోరుగడ్డ అనిల్ వచ్చి వైసీపీ కార్యాలయం ముందు కూర్చొని వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డినో లేకపోతే శ్రీహరినో వాళ్ళ కార్యదర్శి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు లేకపోతే కొన్నిసార్లు తీవ్రమైన భాష అంతకుముందు కొన్ని వాడుతూ నన్ను ఉపయోగించుకున్నారు. నేను జగన్ తరఫున ఉన్నవాడిని, కేసులకు ఎదుర్కొన్నాను, 22 కేసులు, నన్ను జైల్లో నరకం చూపించారు, అటువంటిది నన్ను ఆఫీస్లోకి మీరు రానివ్వరా, నాతో సంబంధం లేదంటారా అని ఆయన దాదాపు తిరుగుబాటు ఒక విధంగా రాజకీయంగా. అంతకుముందేమో బూతులు తిట్టి తెలుగుదేశం లేదా కూటమి నాయకులను బూతులు తిట్టినందుకు అరెస్ట్ అయ్యి కేసులను ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు వైసీపీ కార్యాలయం దగ్గరికి వచ్చి వైసీపీ ముఖ్య నాయకుల మీద ఇలా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు మాకు సంబంధం లేకపోతే మనం ఖండించాలి కదా. సంబంధం లేకపోతే ఖండించడం కూడా ఎవరు చేయట్లా. సంబంధం లేదని ఊరుకోవడం తప్ప ఇంకా ఇక్కడ నిజంగా మన రాజకీయాల్లో చొరబడినటువంటి ఒక విపరీత పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఉన్నత స్థాయి వ్యక్తులు, ఏబి వెంకటేశ్వరరావు, విజయసాయి రెడ్డి లేకపోతే ఇంకొకరు, వీళ్ళొక అనిల్ కూడా ఓకే, ఆయన ఏమన్నాడు, నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో ప్రత్యక్ష సంబంధం ఉంది, నిజంగా బంధుత్వం కూడా ఏదో ఉందంట 4 వైఎస్ సోదరుల్లో ఎవరో ఒకరితో, పైగా ఈయన చదువుకున్నవారు కూడా, బూతులు ఇందుకు అరెస్ట్ అయినప్పటికీ కూడా. సో ఇట్లాంటి వాళ్ళు ఒక విధంగా వివాదాస్పదంగా కొంత అరాచక ముద్ర వేసుకున్న వాళ్ళు వీళ్ళు కూడా, అంటే సైడ్స్ కూడా అటు ఇటు మారిపోయి, ప్రభుత్వాలు మారిపోయి, పార్టీల వైఖరులు మారిపోయాక వివాదాస్పదం వికృతమైన వివాదాలకు ఇవి దారితీస్తున్నాయి. ఏది నిజము ఏది కాదు, ఎవరు ఎప్పుడు ఏం చేశారు, ఎవరు వెనక ఏమున్నారు అని కూడా తెలియని ఒక పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన ఒక అవసరం మటుకు పారదర్శకంగా ఉంటుంది. అది ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పండి, కానీ దాటవేయడానికి ప్రయత్నించడం మటుకు సాధ్యం కాదు. మూడవది, ఒక దశలో మీ తరఫున గట్టిగా గొంతు విప్పి అందరి మీద విరుచుకుపడి దౌర్జన్యం చేసి బూతులు తిట్టిన వాళ్ళే వచ్చి ఇప్పుడు మిమ్మల్ని అంటూ ఉంటే మీరు మౌనంగా ఉంటున్నారు. దీనికి కూడా ఏం సమాధానం లేదు. ఇది కూడా పోలీసులతో ముడిపడింది కాబట్టి చెప్తున్నాను నేను. సార్ అగనంపూడి రైతుల షాకు, సిపిఎం తీవ్ర హెచ్చరికలు. అంటే పీపీపీ నిన్న చంద్రబాబు నాయుడు మనం మాట్లాడాం కదా, ఆయన